చదువుల పరంగా పిల్లల భవిష్యత్తు గురించి అంటే మంచి ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సాహం ఇయ్యేందుకు పిల్లలని ఆటల పోటీల వల్ల మంచి సక్సెస్ఫుల్ భావితరాలకు రూపుదిద్దడానికి పిల్లల గోల్ గురించి విద్య వైద్య ఆరోగ్యం గురించి అంటే వృద్ధాప్యులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫంక్షన్స్ రావాలి. నా ఒపీనియన్ ఇది. కొందరికి ఫంక్షన్స్ కూడా వస్తలేవు వృద్ధాప్యులకు. మళ్ళీ వికలాంగులకు కూడా ఫంక్షన్కి రావాలి. మహిళలకు చేతి నిండా పని అనేది ఇప్పుడు దొరకడం లేదు. అంటే వాళ్ళకు చేతి నిండా పని ఉంటే కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుకు వస్తానని చెప్తున్నాను. మళ్ళీ మాకు ఊళ్ళో రోడ్ల కూడా సీసీ రోడ్లు కూడా కచ్చా రోడ్లు ఉన్నాయి. నా బాధ్యత వరకు నేను నిర్వర్తించాలని రోడ్ల విషయంలో కానీ మన గ్రామ పంచాయతీ అంటే పాత భవనం ఉంది కొత్తగా నిర్మించడానికి కానీ నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను. నీటి సరఫరా మంచి తాగునీరు సాగునీరు కావాలి ప్రజలకి. అంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో కూడా మంచి ప్రోటీన్లు విటమిన్ ఫుడ్ పరంగా కూడా పిల్లలకు మంచి ఫుడ్ అందించాలని నిర్ణయించుకున్నా. ఊళ్ళో ఆరోగ్య కేంద్రము పర్మనెంట్గా ఉంది కానీ మనకు డాక్టరు లేడు. అంటే డాక్టర్ని పర్మనెంట్గా తీసుకొచ్చే డాక్టర్ని తేవాలని మేము నిర్ణయించుకున్నా. ఆ పరంగా కృషి చేయాలనుకుంటున్నా. అలాగే మురికి కాలువలు ఉన్నాయి, గుంతలు ఇరుకుగా రోడ్లు అవన్నీ ఉన్నాయి, అభివృద్ధిలోనే ఉన్నాయి కానీ ఇంకా అభివృద్ధి చేయాలి అని నా తపన. మా గ్రామంలోని ప్రజలకు ఏ బాధ వచ్చినా కానీ ఏ ఆరోగ్య పరంగా కానీ ఏదైనా వచ్చినా కానీ నేనున్నా మా అక్క ఉన్నదని తలుపు కొట్టిన వెంటనే కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తా. అందుకు నేను చాలా బాధ్యతగా వహిస్తాను కోరుకుంటున్నాను. అలాగే మా గ్రామ ప్రజలు కూడా నాకు ఆదర్శవంతంగా నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఊరిలో ఈ నెల జరగబోయే 17వ తేదీన ఎలక్షన్లో నన్ను కత్తెర గుర్తుకు మీ గడసంద హరిత శ్రీకాంత్లను గెలిపించి ముందుకు తీసుకెళ్ళి గ్రామాభివృద్ధి కోసం ప్రాధాయపడుతూ నిజామాబాద్ డిస్టిక్లోనే మంచి ఆదర్శవంతంగా మంచి రూపుదిద్దుకోవడానికి నా గ్రామానికి నేను అవకాశం కల్పించుకొని ఆదర్శవంతంగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృత్తి పరంగా మా ఊరిని నిలబెట్టడమే నా ధ్యేయంగా భావిస్తాను.